మనసు చాలా ప్రమాదం. ఇది అడియాశలు కలిగి తిరుగులాడుతుంటది. అడియాశలు, జస్ట్ ఉద్యోగం వచ్చిందంటే, ఉద్యోగం వచ్చింది తప్ప ఇంకా శాలరీ అకౌంట్లో పడనే లేదు, చేతికి అందనే లేదు. లెక్కలు వేసుకుంటాడు, ఈ నెల మనకి ఇంత వస్తుంది, దీనికి సంబంధించి ప్లానింగ్ ఏం చేద్దాం, పలానా 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 పలానా. నిజంగా ఇలా ఆలోచిస్తారా? ఆలోచించారా చెప్పండి. సరే, ఫస్ట్ మంత్ అలా ఆలోచించామనుకున్నా, సెకండ్ మంత్ ఆలోచించరా? థర్డ్ మంత్ ఆలోచించరా? సంవత్సరం అయిపోయింది కదా ఉద్యోగం చేసి, 2 ఏళ్ళు అయిపోయింది కదా ఉద్యోగం చేస్తూ, 3 ఏళ్ళు అయింది కదా, 4 ఏళ్ళు అయింది కదా, 5 ఏళ్ళు అయింది. నిజం చెప్పండి, 5 సంవత్సరాలుగా బాగా ఆలోచన చేశాను, ప్రతి నెల ఆలోచన చేశాను, ఇక ఈ నెల నుంచి ఇంకేం ఆలోచన చేయను, ఇక రిలాక్స్ అయిపోతాను, ఇంకా ఆలోచనలు ఆపేస్తానని 5 ఏళ్ల తర్వాత అనగలవా? కనీసం 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు ఉద్యోగం చేసినా నువ్వు అలాగే ఆలోచన చేస్తూనే ఉంటావా? నీ దేహాన్ని మట్టిలో పడుకోబెట్టేంత వరకు అలాగే ఉంటుంది. ఆలోచనలు ఆగవు. మీ బంధులో ఊపిరున్నంత వరకు, మీ గుండె కొట్టుకునేంత వరకు ఇలాగే ఆలోచిస్తున్నారు మీరు అంటున్నాడు దేవుడు. ఆలోచన ఏంటర్రా, మీరు ఆపట్లేదు, మీరు ఆలోచనలు ఆపడండి మనిషి. మరి ఇందులో ఎక్కడైనా దేవుడి గురించి ఆలోచించేవారు ఉన్నారా?